హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జెమిలీ 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 ఈ జెమిలీ ఏంటో మా 10th క్లాస్ ఉన్నప్పుడు జెమిలింగ్ సిస్టమ్ అంటూ మాకు అప్పటి వరకు లేని సిస్టాన్ని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసేవారు. 2 సంవత్సరాల ముందో ఏమో. మాకు ఏంటంటే జెమిలింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ వేరే స్కూల్ వాళ్ళు వేరే స్కూల్ మధ్యలో వేసి కాపీ కొట్టకుండా మాకు ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు జెమిలీ ఎలక్షన్ అని కూడా నాకు అదే కన్ఫ్యూజన్ వస్తుంది. అమ్మ ఎవడెవడొస్తాడో ఏమేం చేస్తాడో అని. అసలు జెమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి? జెమిలీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి? ఒక 2 నెలల క్రితం జెమిలీ ఎలక్షన్స్ గురించి విస్తృతంగా అటు కేంద్రంలోనూ ఇటు స్టేట్లోనూ చర్చ అయితే జరిగింది. దానికి సంబంధించి బిల్లు కూడా కేంద్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు కూడా ఓకే అయింది. దానికి సంబంధించి ఒక కమిషన్ వేశారు. విజయసాయి రెడ్డి గారిని దానికి ఒక సబ్ జెమిలీ ఎలక్షన్స్ దాంట్లో మెంబర్ కూడా ఉన్నారు బీజేపీ తరఫున. సో ఓవరాల్ గా చూసుకుంటే జెమిలీ ఎలక్షన్స్ అనేవి ఎక్కడి వరకు వచ్చినాయి? అంత హడావుడిగా గత 2 నెలల క్రితం హడావుడి చేసిన జెమిలీ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదన్న విషయం మనం క్లియర్ గా గమనించినట్లయితే అవి జెమిలీ ఎలక్షన్స్ అయితే ఆగిపోలేదు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదేమో అన్న భయంతో, పైగా వేరు వేరు స్టేట్స్ లో ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో ఈ జెమిలీ ఎలక్షన్స్ గురించి కొద్దిగా మాట్లాడటం తగ్గించారు. అంతే తప్పించి జెమిలీ ఎలక్షన్స్ ఎటు పోలేదు. మళ్ళీ జెమిలీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పూర్తి టాపిక్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కేడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ క్లియర్ గా చెప్పారు, 2028 ఫిబ్రవరి అంటే అర్థం చేసుకోండి. 2028 ఫిబ్రవరిలో మనకి జెమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 1 సంవత్సరం ఎగిరిపోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం తినేసింది. ప్రజలకు ఏమీ చేయలేదు. 1 సంవత్సరం 2029లో జరగాల్సిన ఎలక్షన్స్ 28కి వస్తూ ఉన్నాయి. అంటే అక్కడ 1 సంవత్సరం వెళ్ళిపోయింది. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఎగిరిపోయినాయి. ఎలక్షన్ క్యాంపెయిన్స్, ఎలక్షన్ ఫీవర్తో ఇంకో సంవత్సరం 2027 అనేది ఎగిరిపోతుంది. సో ఆల్రెడీ మనం 2025లో ఉన్నాము. 25, 26 మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో కూడా మనం మాత్రం ఏ మాత్రం తగ్గకుండా కార్యకర్తల దగ్గర నుంచి సోషల్ మీడియా వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏం కావాలో చూడాలి. మనం ఈసారి కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి కూటమికి అంటూ జగన్మోహన్ రెడ్డి జెమిలీ ఎలక్షన్స్ ఉద్దేశించి కరెక్ట్గా డేట్తో సహా, అంటే డేట్ అంటే పర్టికులర్ డేట్ కాదు, ఫిబ్రవరి 2028 ఫిబ్రవరి అని చెప్పడం జరిగింది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే కేంద్రంలో కూడా అవే జరుగుతున్నాయి సన్నాహాలు. జెమిలీ ఎలక్షన్ సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం ఇండియాకి ఒకేసారి కాకపోయినా కొంత సౌత్కి మొత్తానికి ఒకసారి, నార్త్ మొత్తానికి ఒకసారి జెమిలీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఆలోచన అయితే కలిగి ఉన్నారని తెలుస్తుంది. అంటే వాస్తవానికి కొన్ని ఇప్పుడు ఎలక్షన్స్ లోకి వచ్చే వాళ్ళకి 5 సంవత్సరాల టైం ఉంటుంది. కొన్ని 27, 28లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్ కి. అవి ఇంకొక 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైం ఉంది. కాబట్టి అంత ఈజీగా అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏవైతే 1 year, 1.5 year గ్యాప్ లో ఉన్న స్టేట్లు ఉంటాయి, అంటే 1 సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి, 1 సంవత్సరం ముందు ఎలక్షన్స్ వస్తాయి అన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టేస్తారు. ఆ తర్వాత ఇంకో టర్మ్ లో ఎవరైతే కొంత లేట్ గా ఉన్నారో వాళ్ళకి ఇంకోసారి పెట్టేస్తారు. అంటే 2 సార్లు జెమిలీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి దేశవ్యాప్తంగా. 1 nation 1 election అన్న సిద్ధాంతాన్ని ఫస్ట్ టైం 1 nation 2 elections గా కండక్ట్ చేద్దాం, నెక్స్ట్ నుంచి 1 nation 1 election అన్నట్టుగా కండక్ట్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాడర్ కూడా సేమ్ విధంగా అల్టిమేటమ్స్ జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏమని? కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎంపీ పదవులు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా మనం తుమ్మితే సునామీ వచ్చిందని చెప్పాలి, మన పథకాలు ఒకటిస్తే వామ్ము ఒకటే ఎంత గొప్పది అని చెప్పాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే జెమిలీ ఎలక్షన్స్ పక్కా. అదిగాక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి జెమిలీ ఎలక్షన్స్ 2028 ఫిబ్రవరిలో వస్తాయని చెప్తే ఆ మాటని ఖండించలేదు, దాని గురించి మాట్లాడలేదు. సో తద్వారా ఏమవుతుంది, ఆయనకు కూడా హింట్ ఉంది, జెమిలీ ఎలక్షన్స్ వస్తే నా అధికారం ఇంకా 2 సంవత్సరాలే అని పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసింది అనుకుంటా. సో ఓవరాల్ గా ప్రజలకి జెమిలీ ఎలక్షన్స్ ని తీసుకెళ్లి దగ్గరగా పరిచయం చేసే ప్రయత్నంలో
కేంద్ర గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు కొనసాగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా తన క్యాడర్ మొత్తాన్ని రెడీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పకనే వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు, కష్టపడి పని చేయాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి చెప్పాలి అని అంట ఆయన ఉద్దేశం. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి మామూలుగా ఉంటదబ్బా, దబ్బిడి దిబ్బడే, ఎవ్వడ తగ్గడు. ఆ యుద్ధ వాతావరణాన్ని అయితే మనం కంపల్సరీగా చూస్తాం. మీరేమంటారు? జమిలీ కావాలా వద్దా? కావాలనుకున్నా వద్దనుకున్నా వస్తుంది భయ్యా. ఈసారి వచ్చేవాడు మామూలుడు కాదు, 2.0 అంట, 2.0 అంట. అది ఎలా ఉంటుందో కానీ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.